ఇప్పుడు 49లో ఏఎంహెచ్ టెస్ట్ మరియు వీర్య విశ్లేషణ రూ. 999 మాత్రమే. ఐవీఎఫ్ ప్యాకేజ్పై రూ. 20,000 తగ్గింపు. ఉచిత కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. అపాయింట్మెంట్ల కొరకు సంప్రదించండి 8977738819. 49 అంటే ఆనందం, 49 అంటే సంతోషం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ ఈశ్వర్. అసలు ఏం జరుగుతుందండి? అసలు ఏమనుకుంటున్నారు మీ అందరూ? రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు, రకరకాలుగా మీడియా వాళ్ళు రకరకాలుగా ఇష్టం వచ్చినట్టు ఉన్నది లేనిది ఏది పడితే అది రాస్తున్నారు. అసలు ఏమనుకుంటున్నారు? నేను ఆల్రెడీ క్లియర్గా చెప్పాను కదండి, మేము తప్పు చేశాము. ఆ తప్పు ఏంటి? మేము ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాము అని చెప్పాను. ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం అంటే మీ దృష్టిలో ఏమనుకుంటున్నారండి? అసలు ఆ రోజు అక్కడ ఏం జరిగింది మీకు తెలిసిన 10% మాత్రమే, 90% మీకు తెలియదు. ఆ రోజు ఏం జరిగిందో మీ అందరి ముందు నేను పెట్టబోతున్నాను. ఆ రోజు మార్నింగ్ నాకు షూట్ ఉంది. ఎర్లీ మార్నింగ్ 5:30 కల్లా మేము లొకేషన్కి స్టార్ట్ అయిపోతాం. నేను 4:15కి నా రూమ్లో లేచాను. ఆ టైంకి అసిస్టెంట్ అనే అతను నా వాష్రూమ్లో ఉండటం జరిగింది. నేనేం చేశాను, నేను మాధురి రూమ్కి వాష్రూమ్ యూజ్ చేసుకోవడానికి నేను వెళ్ళాను. ఆ టైంకి నాకు మాధురికి ఆ లీనియన్స్ ఉంది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మేము ఎమోషనల్గా కనెక్ట్ అయ్యామని చెప్పి. నాకు మాధురికి ఆ లీనియన్స్ ఉంది కాబట్టి నేను ఆ రూమ్కి వెళ్ళి డోర్ నాక్ చేశాను. ఆమె రూమ్ డోర్ ఓపెన్ చేసింది. ఆమె రూమ్ డోర్ ఓపెన్ చేసింది. నేను డైరెక్ట్గా వాష్రూమ్కి వెళ్ళిపోయాను. ఆమె క్యాజువల్గా ఆమె రూమ్ డోర్ లాక్ కూడా చేయలేదు, రూమ్ డోర్ ఓపెన్లోనే ఉంది. ఆమె క్యాజువల్గా బెడ్ మీద కూర్చొని ఫోన్ యూజ్ చేస్తుంది. అదే టైంకి మా వైఫ్ వాళ్ళకి ఎవరో రాంగ్ గైడెన్స్ ఇచ్చారు, ఎవరో అనుమానాస్పదంగా ఏదో చెప్పారు. ఆ టైంకి సేమ్ రూమ్కి వచ్చింది, రూమ్ డోర్ ఓపెన్లోనే ఉంది. ఆ సిచ్యువేషన్లో మా వైఫ్ ఆవేశం వల్ల ఆమెకి ఇష్టం వచ్చింది చేసింది. అక్కడ ఆ సిచ్యువేషన్లో ఆమె ఇష్టం వచ్చింది చేస్తుందని చెప్పి నేను మాట్లాడే సిచ్యువేషన్లో కూడా లేను. ఆమె నేను ఏం మాట్లాడినా సరే ఆమె నాకు రివర్స్ అయిపోతుంది. అసలు స్కోప్ కూడా ఇవ్వట్లేదు, మాట్లాడే గ్యాప్ కూడా ఇవ్వట్లేదు. ఆమె ఆవేశంలో ఏదేదో చేస్తుంది. ఆమె అనుకున్న రకరకాల వీడియోలు తీస్తున్నారు, రకరకాల బూతులు. మా వైఫ్కి ప్రీవియస్గానే నా మీద చాలా అనుమానం ఉంది. అక్కడికి వచ్చే టైంకి ఆ సిచ్యువేషన్లో ఇదంతా చూసేటప్పటికి ఆమె అనుమానం నిజమైంది అని ఆమె అనుకుంది. ఈలోపు ఆ వెనుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ విషయాలని అతను ఎవరో నాకు కూడా తెలియదు. వెనుకున్న వ్యక్తులు అసభ్యకరంగా మాట్లాడటం, నేను అప్పటికే ఆమెకు చెప్తున్నాను, ఆపుతున్నాను, గొడవలు కాదు, కొట్టుకోకండి, కూర్చొని మాట్లాడుకుందాం అని క్లియర్గా నా భార్యకి నేను సంజాయిసి చెప్పడానికి ట్రై చేస్తున్నా కూడా ఆమె వినే పరిస్థితిలో లేదు. నేను ఒక్క మాట మాట్లాడుతుంటే ఆమె 4 దెబ్బలు కొట్టేటట్టుగా ఉంది. ఆ వైఫ్ ఏం జరిగింది నన్ను పట్టుకొని కొట్టి అడుగుతున్నా సరే నేను కామ్గా ఉండటానికి రీజన్ అక్కడ వాళ్ళందరూ వీడియోస్ తీస్తున్నారు. నేను ఏం చెప్తే ఏ రకంగా పోర్ట్రే అయ్యిద్దో తెలియదు. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి నాకు స్కోప్ కూడా ఇవ్వలేదు. ఆల్రెడీ మీకు చెప్తున్నాను కదండి, మేమిద్దరం కనెక్ట్ అయ్యి జస్ట్ 2.5 months అయ్యిందని చెప్తున్నాను. మా మధ్య ఒకరికి లీనియన్స్ ఉంది తప్పితే అంతవరకు వెళ్ళే లీనియన్స్, అంతవరకు వెళ్ళే ర్యాప్ మా ఇద్దరి మధ్యలో లేదు. మేము ఇమోషనల్గా కనెక్ట్ అయ్యాం, ఇమోషనల్గా మాట్లాడుకుంటాం అంతే తప్పితే మేము అంత దూరం మేము ఎప్పుడు వెళ్ళాలని కూడా మేము ఎప్పుడు అనుకోలేదు. అలాంటి క్యారెక్టర్ ఆ అమ్మాయి అస్సలు కాదండి. అమ్మాయి చాలా రెస్పాన్సిబుల్ పర్సన్. అమ్మాయి ఫ్యామిలీని అంతా పోషించుకోవడానికి చాలా కష్టపడుతుంది. నేను ఎప్పటి నుంచో కొన్ని 4-5 years నుంచి అమ్మాయిని నేను చూస్తున్నాను. ఇదే విషయాన్ని నేను మీ అందరికి ఇంటర్వ్యూలో చెప్దాం అనుకున్నాను, కానీ మా లీగల్ అడ్వైస్ ప్రకారం నేను ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పాను. అందులో కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీ అందరికి 10% మాత్రమే తెలుసు, మిగతా 90% మీకు తెలియదు, మీరు చూడలేదు. ఇలాంటి సిచ్యువేషన్లోనే ఒక మనిషికి ప్యానిక్ అంటే ఏంటో అర్థమవుతుంది. ఆ సిచ్యువేషన్లో ఏం మాట్లాడితే ఎవరు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనేది తెలియదు. నేను చాలా క్లియర్గా చెప్తున్నాను అండి, మా ఇద్దరి మధ్యలో ఎమోషనల్ బాండింగ్ తప్ప అంతకు మించి ఏం లేదు, ఏం జరగలేదు. నేను ఒక ఇల్లీగల్ రిలేషన్షిప్ అని దేనికని చెప్తున్నాను అంటే, ఒక పెళ్ళైన అబ్బాయి ఒక అమ్మాయితో ఎమోషనల్ కనెక్ట్ అవ్వటం అనేది కూడా ఇల్లీగల్ రిలేషన్షిప్ అనే పేరు, అక్రమ సంబంధం అనే పేరుతో నాకున్న సిచ్యువేషన్లో నాకు ఆ పదాలు తప్పితే నాకు వేరే ఏం రాలేదు. నాకు నేనున్న డిప్రెషన్కి. అమ్మ మాధురి, నీకు నా తరపు నుంచి, నా భార్య తరపు నుంచి, నా భార్య వెనుకున్న వాళ్ళ తరపు నుంచి నీకు క్షమాపణ కోరుకుంటున్నాను. నీకు సారీ, ప్లీజ్ అర్థం చేసుకో, ప్లీజ్. వాళ్ళకి ఏం తెలియకుండా వాళ్ళ నోటికి వచ్చినట్టు మాట్లాడినందుకు, వాళ్ళు వీడియో అప్లోడ్ చేసినందుకు, నీ మీద చేసుకున్నందుకు నేనైతే సారీ చెప్తున్నాను. సారీ. నీకు జరిగిన నష్టానికి మీరు ఏ శిక్ష చేసినా నేను అనుభవించడానికి రెడీగా ఉన్నాను. సో ఇంకా మీడియా పీపుల్ అందరికీ అండ్ మేమర్స్కి, ఇన్ఫ్లుయెన్సర్స్కి, ఇన్స్టా వాడుతున్న ఎవరెవరో కూడా రియాక్ట్ అయిన వాళ్ళందరికీ ఇంతటితో ఆపేయండి ప్లీజ్. మా లైఫ్ చాలా డిస్టర్బెన్స్ అయిపోయింది మీ వలన. ప్లీజ్ ఇంతటితో ఆపేయండి. పదే చెప్తున్నా, మేము చేసిన తప్పు ఎమోషనల్గా కనెక్ట్ అవ్వటం. ఆ ఒక్కటి తప్పు వల్లనే మీరు రకరకాలుగా పోర్ట్రే చేశారు, రకరకాలుగా జనాల్లో కన్వే చేసేసారు. ఇంతటితో ఆపేయండి ప్లీజ్. ఇప్పుడు 49లో ఏఎంహెచ్ టెస్ట్ మరియు వీర్య విశ్లేషణ రూ. 999 మాత్రమే. ఐవీఎఫ్ ప్యాకేజ్పై రూ. 20,000 తగ్గింపు. ఉచిత కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. అపాయింట్మెంట్ల కొరకు సంప్రదించండి 8977738819. 49 అంటే ఆనందం, 49 అంటే సంతోషం.